యానాం పరిపాలనాధికారి కార్యాలయం వద్ద మత్స్యకార యువత ధర్నా నిర్వహించింది. యానాం నియోజకవర్గం 13 గ్రామాల్లో ఉన్న 5,078 మత్స్యకారులకు ఓఎన్జీసీ కంపెనీ నుంచి అందాల్సిన 105 కోట్ల నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఓఎన్జీసీ కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 4 విడతలుగా పరిహారం అందించినా యానంలో 1 విడత మాత్రమే పరిహారం అందించడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందే వరకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చెప్పేసి ఆపేమని చెప్పడం దాన్ని ఆపారా, ఎవరిని వెళ్ళదు, ఎవరు చేయకండి, ఎవరు వెళ్ళకండి అని చెప్తాడు. ఈ రోజు అంటే మేము డబ్బులు రప్పించమని దండ చేయట్లేదా? డబ్బులు ఆపేమని చెప్తున్నాం. మీకు డబ్బులు ఆపేమని ఈ రోజు రోడ్డు ఎక్కుతామా? మాకు డబ్బులు వేసామని చెప్పాం. మాకు రేపు 2,000 మందితో రోడ్డు ఎక్కుతాం. అది చూసుకోండి. మాకు మర్యాదగా డబ్బులు వేయండి. అది ఈరోజు మమ్మకి నాలుగు 5వ విడత త్వరలో వేయబోతున్నారు. అలాగే మాకు కూడా ఈ ఎంపీ ఎలక్షన్ లోపు మంది రోడ్డు వచ్చి ధర్నా అడిగింది. సార్ పాండిచేరి గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాను. ఇంత మత్స్యకారులు యానంలో మత్స్యకారులు 14,000 మంది దొరుకునేవి. నేను ఒక్కడిని అడిగింది. ఎందుకంటే ఈరోజు మాకు వచ్చే నష్టపరిహారం డైరెక్టర్ మా అకౌంట్లో వెయ్యండి. ప్రతి రూపాయి మా అకౌంట్లో పడాలి. ఏ నాయకుడు అడ్డపడి మాకు ఇవ్వండి అంటే అక్కడి నుంచి తరిగి కొట్టండి. ఏంటంటే మా బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మా ఓఎన్జీసీ డబ్బులు ఎలా అయితే దెబ్బేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి. గవర్నమెంట్ కి మాకు ఇవ్వాలని ఉందో లేదో తెలియదు, కానీ మేమైతే చాలా పాటలు పడుతున్నామండి. చాలా బాధలు పడుతున్నాం. ఆ పిల్లలతోటి, పెద్దలతోటి, ముసలి వాళ్ళతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే మా డబ్బులు అయితే ఎందుకు ఆఫ్ చేస్తున్నారో మాకేం అర్థం కావట్లేదు. ఎందువల్ల ఆఫ్ చేస్తున్నారో అని ఇలా ఆడపిల్లలు వచ్చి ఇలా లైన్ లో నించోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి డబ్బుల కోసం? మొగడైతే రావాలండి బయటికి, ఆడపిల్లలు ఎందుకు వస్తున్నారండి డబ్బుల కోసం? మాకు పొట్ట కూడా గడవట్లేదండి. ఇలా చేస్తున్నారు యానం అంతా కలిపి. ఏం చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు యానం వేరు, ఇప్పుడు యానం వేరు. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మాకు డబ్బులు వచ్చి? ఇవాళ రేపు అంటే ఎప్పుడు వస్తాయండి మా డబ్బులు? మాకు ఇలా అయితే ఎలా అండి? మాకు ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందండి? ఆడవాళ్ళందరూ రైలు కంపెనీకి వెళ్తారండి. పోట్లు మీద లేక కాలు చెప్తారేమో ఎండిపోయింది, ఏమీ లేదు. ఇలా చెప్తే ఎలా అండి? మా డబ్బులు ఎలా వస్తాయి? మేము ఆడపిల్ల రోడ్డు ఎక్కువ వచ్చిందండి. మొగడు ఎక్కాలి, అసలు ఎక్కడికి వెళ్ళేవాడు? మేము ఎక్కుతున్నామండి రోడ్డు. మాకు ఎందువల్ల న్యాయం చేయట్లేదండి? అసలు దేనికని న్యాయం చేయట్లేదండి? ఫిషింగ్ బాబీ మాది